మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. వింటర్ డీహైడ్రేషన్, అసలు వింటర్లో డీహైడ్రేషన్ ఏంటి? మామూలుగానే చలిగా ఉంటుంది కదా, వాటర్ అంతా తాగకపోయినా సెట్ అయిపోతాము అనుకుంటారు. అంటే సమ్మర్లోనే మనకి దప్పిక ఎక్కువ అవుతుంది అనుకుంటాం, కానీ వింటర్ డీహైడ్రేషన్ ఇస్ ఎ రియల్ థింగ్ అని. అండ్ వింటర్లో ఎక్కువ వాటర్ తాగకపోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, డీహైడ్రేషన్ అంటే ఎలా ఉంటుంది, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ రంగనాథం గారు ఉన్నారు, న్యూరో సర్జన్. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. బాగున్నారు సార్? సో వింటర్ డీహైడ్రేషన్, సమ్మర్లోనే వాటర్ ఎక్కువ తాగాలి, ఎందుకంటే లేకపోతే సూర్యుడు పీల్చేస్తాడు, వాటర్ ఎక్కువ కావాలనిపిస్తుంది. కానీ వింటర్లో వాటర్ ఊరికే తాగితే టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తుందని సగం మంది అవాయిడ్ చేస్తుంటారు బేసిక్గాని. సో వింటర్లో డీహైడ్రేషన్ ఎలా ఉంటుంది? అంటే ఎవరో ఒక శాస్త్రవేత్త ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దానికి వెళ్ళే ముందు ఉత్తర భారతంలో కానీ దక్షిణ భారతంలో తెలుగు రాష్ట్రాలు తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ అసలు కోల్డ్ వ్యూ స్వీప్ చేస్తుంది. వచ్చి ఇంకా కొన్ని రోజులు ఉంటుందని కూడా. ఓకే. ఓ 3 రోజుల క్రితం ఏమిటంటే హైదరాబాద్ నగరంలోనే పొలిమేరల్లోనే 17 సంవత్సరాల క్రితం ఉన్న దానికంటే ఉష్ణోగ్రత తక్కువ నమోదైంది, రాత్రి ఉష్ణోగ్రత 17 years కంటే. అవును. అంటే ఎంత ఎంత ఇబ్బంది అవుతుందో దానికి కారణాలు ఒకప్పుడు లేదు. పాతకాలం హైదరాబాద్ అందరూ ఏమంటారంటే మేము ఉన్నప్పుడు ఇంత లేదండి, ఇబ్బంది ఉండేది కాదు, ఓకే, హైదరాబాద్ కంఫర్టబుల్గా ఉండేది. కానీ రకరకాల కారణాలు, ఇప్పుడు అదే మనం దాని గురించి డిస్కస్ చేసే సమయం కాకపోవచ్చు. మీరు చెప్పినటువంటి వింటర్ డీహైడ్రేషన్ అన్నది ఒక శాస్త్రవేత్త చాలా మంచి మాట చెప్పాడు. ఓకే. ఇప్పుడు వింటర్ అంటే చలికాలం వచ్చింది, టెంపరేచర్ తగ్గిపోతుంది కదా, దానికి ప్రపోర్షనేట్గా ప్రజలకు అవగాహన హైడ్రేషన్ మీద కూడా తగ్గిపోతుంది. ఓకే, హైడ్రేషన్ మీద కూడా సమ్మర్లో తగ్గిపోతుంది. అవగాహన. అందరూ ఏమంటే హైడ్రేషన్ ప్రాబ్లం అవసరం, వాటర్ తీసుకోవాల్సింది 2 లీటర్లు 2.5 లీటర్లు సమ్మర్లోనే. దయచేసి కాదండి, అది తప్పు ఆలోచన. వింటర్ డీహైడ్రేషన్ అన్నది బాగా గుర్తింపు ఉన్నటువంటి ఒక ముఖ్యమైన అంశం. ఈ నెగ్లెక్ట్ అవ్వడం వల్ల వచ్చిన ఇబ్బందులన్నీ మనం తర్వాత చెప్పుకుంటాం. ఓకే. ఎందుకంటే బ్రెయిన్లో దగ్గర 70 నుంచి 80% ఒక రకమైన ఏదో ఒక రూపంలో వాటర్ ఉంటుంది. ఓకే. బ్రెయిన్లో ఉండే సిఎస్ఎఫ్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ కానీ, రక్తం కానీ, కణాల మధ్య ఉండేటువంటి ఫ్లూయిడ్ కానీ, ఇవన్నీ కలిపి దగ్గర 70 నుంచి 80% ఉంది. అదే కాకుండా ఇప్పుడు దానిలో 2 భాగాలు ఉంటాయి. పైన ఉండేదాన్ని గ్రే మ్యాటర్, లోపల ఉండేదాన్ని వైట్ మ్యాటర్ అంటారు. పైన ఉండే గ్రే మ్యాటర్లో అయితే ఎంతవరకు అంటే ఏకంగా 80% ఉంటుంది, వైట్ మ్యాటర్లో కొంచెం తక్కువ ఉండవచ్చు. ఇప్పుడు కొన్ని జబ్బులు ఉన్నాయి, దాంట్లో ఈ వాటర్ కంటెంట్ తక్కువైపోవడం అవుతుంది, కొన్నింటిలో వాటర్ కంటెంట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఉదాహరణకు బ్రెయిన్ ట్యూమర్ అనుకోండి, బ్రెయిన్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, గాయం తగిలింది అనుకోండి, ఇంజరీ, ఇలాంటి ఏ ఇబ్బందులు అయితే బ్రెయిన్లో ఉండేటువంటి వాటర్ తాలూకా నిష్పత్తి కూడా పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే బ్రెయిన్లో వాపు వస్తుంది, దాన్ని బ్రెయిన్ ఎడిమా అంటారు. బ్రెయిన్ ఎడిమా అనేది అన్నిటికంటే ప్రమాదకరమైనటువంటి ఒక పరిస్థితి బ్రెయిన్కి సంబంధించి. న్యూరో సర్జన్స్ అందరూ, న్యూరాలజిస్టులు భయపడే పరిస్థితి. ఎందుకంటే బ్రెయిన్ ఎడిమా వచ్చింది అని అంటే అది ప్రమాద ఘంటిక సూచన. అంటే ఎప్పుడైనా పేషెంట్ అన్కాన్షియస్ అయిపోవడానికి ఆస్కారం ఉంది సడన్గా. రెండోది వాటర్ క్వాంటిటీ తక్కువ కొన్ని ఉన్నాయి. అది ఎక్కడంటే ఇప్పుడు వయసుతో ఉందనుకోండి, కొన్నిసార్లు అది సహజంగా జరుగుతూ ఉంటుంది. అది కాకుండా కొన్ని కండిషన్ మెడికల్ డీహైడ్రేషన్, లేకపోతే మామూలుగా బాడీ అంతా కూడా లూజ్ మోషన్స్ అయినాయి, లేకపోతే ఇంకైనా వాంతులు అయినాయి, ఏదో మలేరియా లాంటిది ఏదో ప్రాబ్లం వచ్చింది, టైఫాయిడ్ ఎక్కువ తీసుకోవట్లేదు వాటర్, ఇలాంటప్పుడు కూడా రావచ్చు. అదే కాకుండా కొన్ని జబ్బులు ఉన్నాయి, ఇది మల్టిపుల్ స్క్లెరోసిస్ అని, ఇలాంటి వ్యాధుల్లో కూడా ఈ వాటర్ కంటెంట్ కొంచెం మామూలుగా స్ట్రోక్ తాలూకా కాంప్లికేషన్స్ రావడం వల్ల కానీ కొంచెం వాటర్ కంటెంట్ అంటే వాళ్ళు తక్కువ అవుతుంది. అంటే వాటర్ తాకపోతే ఇంత పెద్ద అంటే మామూలుగా ఉండే వాళ్ళు ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఈ వాటర్ తాలూకా డీహైడ్రేషన్ అవ్వడం వల్ల ఏమిటి, కొత్త ప్రాబ్లమ్స్ రావడం సరే కదా, పాత ప్రాబ్లమ్స్ ఏవైతే ఉందో ఎక్కువ అయ్యేదానికి ఆస్కారం. ఎంతవరకు అంటే న్యూ హ్యాంప్షైర్ యూనివర్సిటీ నుంచి ఒక శాస్త్రవేత్త ఏం చెప్పారంటే వింటర్లో 40% రిక్వైర్మెంట్ తగ్గిపోద్దట డీహైడ్రేషన్ తాలూకా. ఎందుకంటే తాగరు ఎక్కువ, మీరు అన్నీ చెప్పినట్టుగా. ఇప్పుడు ఏం చేస్తుంది బాడీ, ఎందుకంటే ఈ పరిస్థితి వస్తుంది, బాడీకు బయట చలి ఉంది, బాడీలో ఒక హోమియోస్టాటిక్ మెకానిజం అని సృష్టికర్త అమర్చాడు. అంటే ఆ పరిస్థితికి అనుగుణంగా వెసులుబాటు కల్పించే పద్ధతి. చలి వచ్చింది, చలి అయ్యేసరికి ఈ బాడీ ఎక్కువ పనిచేయాలి, కండరాలు పనిచేయాలి, కండరాలు పని చేస్తేనే వేడెక్కుతుంది బాడీ కదా. ఇలా చేసేసరికి కొంచెం చెమట పడుతుంది. తర్వాత ఈ చెమట వచ్చేటప్పుడు ఆ చెమట తొందరగా గాలికి, ఈ పొడి గాలి, చలిగాలి, దాంతో ఆవిరైపోతుంది. ఇలాగ అయ్యేసరికి ఇంకా తర్వాత మిగిలిందల్లా ఏంటంటే మామూలుగానే అసలు తీసుకోవట్లేదు ఎక్కువ, ఇంకా డిహైడ్రేషన్ అవుతుంది.
డీహైడ్రేషన్ అవ్వడం వల్ల ఇప్పుడు ఇంత విషయం డీహైడ్రేషన్ అనేది సహజమైన విషయం కదా. స్పెసిఫిక్గా వింటర్లోనే ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ప్రజలలో ఏదో సమ్మర్లోనే విపరీతం చెమట పట్టి అలిసిపోయి ఏదో ఎక్సర్సైజ్ చేసి వస్తేనే వస్తుంది డీహైడ్రేషన్ అంటే తప్పు అభిప్రాయం కాకుండా వింటర్ అభిప్రాయం అనేది ఒక ఖచ్చితమైనటువంటి ఒక ఇబ్బంది. దాన్ని అందరూ కూడా గుర్తించాలి. ఓకే, అంటే నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి? చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను న్యూరో సర్జన్గా ఏంటంటే బ్రెయిన్కి సంబంధించిన కొన్ని విషయాలు తీసుకుందాం. ఇందాక చెప్పుకున్నట్టే నీరు అన్నది బ్రెయిన్లో దాని స్ట్రక్చర్కి కానీ దాని ఫంక్షన్ పనితనానికి ఉండడానికి కానీ పనితనానికి కానీ చాలా ఉపయోగకరమైనటువంటి ఒక వాహకం అది. ఓకే, ఇప్పుడు తక్కువ తీసుకున్నారనుకోండి, కాగ్నిటివ్ స్కిల్స్ అంటే అభిజ్ఞ అంటే జ్ఞాపక శక్తి బ్రెయిన్ ఫాగ్లో రావచ్చు. అంటే ఏదన్నా విషయాన్ని ఫాస్ట్గా స్పీడ్ ఆఫ్ ప్రాసెసింగ్ అంటాం. ఎంత తొందరగా మనకు ఏదో ఒక వర్క్ ఇచ్చారు ఎవరో అది మీరు ఎంత తొందరగా చేయగలుగుతున్నారు, క్యాలిక్యులేషన్ ఎంత బాగా చేయగలుగుతున్నారు, కాన్సన్ట్రేషన్ ఎంత బాగా చేయగలుగుతున్నారు, ఇవన్నీ కూడా అంతవరకు ఎందుకండి. అసలు ఉండేటువంటి మనం చెప్పుకున్న ఈ 70 నుంచి 80%లో 1 నుంచి 2 అందరూ గమనించండి ఈ మాట. 1 నుంచి 2% నీరు కానీ బ్రెయిన్లో ఏ కారణం వల్ల కానీ తక్కువైపోతే వచ్చే ఇంత ప్రమాదం జస్ట్ 1-2%. ఇంకా ఎందుకంటే మీరు అడిగారు 1-2 ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే శరీరంలో ఉండే కణాలకి బయట ఉన్న వాతావరణ పరిస్థితి సంబంధం లేదండి. అసలు ఏంటో వాళ్ళకి సంబంధం లేదు. దానిపైన చేసుకుంటూ అందువల్ల ఏమిటంటే దానికి తెలిసిందల్లా దాని రిక్వైర్మెంట్ గురించి అదులు చేస్తూ ఉంటుంది. అంటే వాటర్ మీరు వేసవికాలం కానీ వింటర్లో కానీ వాటర్ తీసుకుంటూనే ఉండాలి. వింటర్ కదా అక్కర్లేదు, చలి ఉంది, అంత అవసరమానం లేకుండా ఏదైనా మెట్ట వేదాంతంగా ఆలోచించారు, లేనిపోని ఇబ్బందికి వెళ్తారు. బ్రెయిన్ ఎడిమా, బ్రెయిన్ ఫాగ్ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రెండవది ఇంకొకటి ఏమిటి, ఈ మెంటల్ మూడ్ ప్రాబ్లమ్స్. అది చాలా ముఖ్యం. మెంటల్ స్వింగ్స్ అండి. అంటే ఏమిటి, ఒకసారి మనకు తర్వాత కోపం, తాపం, ఇరిటబిలిటీ, యాంగ్జైటీ. దానికి ఒక సైంటిఫిక్ కారణం ఉందండి, ఏదో చెప్పడం అని కాదు. ఏదైతే శరీరంలో మెదడులో ఉండేటువంటి కొన్ని ద్రావకాలు ఉంటాయి, న్యూరో ట్రాన్స్మిటర్స్ అని, ఏది డోపమిన్ అని, సెరోటోనిన్, ఈ నిష్పత్తి మామూలుగా మెయింటైన్ అవ్వాలి. ఒక వ్యక్తి నార్మల్గా అందరితో చక్కగా బిహేవ్ చేయాలండి. దీనివల్ల ఏమవుతుంది, ఆ నిష్పత్తి సడలిపోతుంది, తక్కువైపోతుంది. దానివలన ఈ కోపాలు, తాపాలు, మూడ్ స్వింగ్స్, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో మిగతా దోస్తులు సరిగ్గా ఉండలేకపోవడం, ఇలాంటివి జరుగుతుంది. దీనికి డీహైడ్రేషన్కి సంబంధం తప్పకుండా. మూడోది ఏమిటి, ఇంకేమిటి, న్యూరో ట్రాన్స్మిషన్ అంటే ఏంటి, మెదడు లోపల కణాలు ఉంటాయి. అది అక్కడ నుంచి ఒక వ్యవస్థ, సమాచార వ్యవస్థ. అక్కడ నుంచి మెదడు నుంచి ఏదో సమాచారం కాళ్ళకే వెళ్ళాలనుకోండి, అక్కడ నరాల వ్యవస్థ ఉంది కదా, ఆ వ్యవస్థ కోసం కొన్ని ఒక వాహనానికి ఎలాగైతే పెట్రోల్ అవసరం అలాంటిది ఈ ఎలక్ట్రోలైట్స్ అంటాం, సోడియం, పొటాషియం. ఇవి నీటిలోనే ఉంటాయి. దాంట్లో కానీ తక్కువ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఎలాగా ఈ ట్రాన్స్మిషన్ అనేది విడిచిపోతుంది. అందువల్ల వింటర్లో వచ్చే ప్రాబ్లం చాలా మంది చెప్తారు, మజిల్ క్రాంప్స్ అంటారు, కాలు బాగా పట్టేసినట్టుంటారు. ఇది ఎక్కువ వింటర్లోనే, చిన్న దెబ్బ తగిలిన ఎక్కువ. తర్వాత క్రాంప్స్ కన్నా స్పాజమ్స్ అంటారు. ఇంకా ఏదో నమ్నెస్, అంతా కాళ్ళు చేతులు తిమిరెక్కిపోయినాయి. ఇవి సరిగ్గా ఏదైతే ఉందో ట్రాన్స్మిషన్ లేకపోవడం. ఇంకా కొంచెం చూసుకున్నట్టయితే బ్రెయిన్ లోపల కొన్ని ఫిజికల్ సిమ్టమ్స్, తలనొప్పి. ఎందుకు తలనొప్పి కోసం ఏంటంటే వింటర్ కాలంలో మనం వింటర్ స్ట్రోక్ అని కూడా చెప్పుకున్నాం. వింటర్ స్ట్రోక్ కారణం ఏమిటి, దానివల్ల బ్రెయిన్కి రక్తనాళాలు సన్నంగా అయిపోతున్నాయి, బీపీ పెరుగుతూ ఉంది, దానివల్ల బ్రెయిన్కి వెళ్ళేటువంటి రక్త ప్రవాహం, ఆక్సిజన్ తాలూకు సాంద్రత తగ్గిపోతూ ఉంది, దాంతో వచ్చేది స్ట్రోక్. గుడ్డుగా ఇబ్బంది వచ్చినట్టయితే హార్ట్ అటాక్ అంటాం. తలనొప్పి చాలా కామన్ అండి వింటర్లో, డిహైడ్రేషన్ ఉంటాయి. దానివల్ల ఏమో ఇందుకు కారణం ఏంటంటే ముందు చెప్పినటువంటి రక్తనాళాలు సన్నంగా అయిపోవడం, నరాల మీద కొంత ఒత్తిడి ఇవి రావడం వల్ల తలనొప్పి కానీ, ఏదో లైట్ హెడెడ్గా ఉండడం, చికాకుగా ఉండడం, ఏదైతే కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఇలాంటి ఇబ్బందులు కూడా ఈ డిహైడ్రేషన్ వల్ల వస్తాయి. చాలా చిన్నవి. నార్మల్ డిహైడ్రేషన్ అంటే ఏముంది, వాటర్ తాకపోతే సెలైన్ ఎక్కించుకోవచ్చు అనుకుంటారు బేసిక్గా, కానీ బ్రెయిన్కి అయితే, బ్రెయిన్లో ఉండే కణాలకి మాట తెలియదండి. బ్రెయిన్లో ఉండే కణాలకి ఏ సమయంలోనా ఉండాల్సినంత హైడ్రేషన్ ఉండాలి, అదే తెలుసు. అందువల్ల మీరు ఏమాత్రంగా దాన్ని విస్మరించినట్టయితే లేనిపోని ఇబ్బందులు. వింటర్ కదా అని మీరు ప్రత్యేకంగా ఆలోచించి తీసుకోవాల్సిన నిధులు తీసుకోకపోతే ఇబ్బందులు అనేవి చాలా కామన్. ఇప్పుడు ఇన్ని మాట్లాడిన బ్రెయిన్కి సంబంధించిన ఇబ్బందులన్నీ మనం మాట్లాడాం. ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్ అయితే వింటర్లో కూడా ఎంత తీసుకోవాలి, వింటర్లో అయినా తీసుకోవాల్సింది 2 లీటర్లు, 2.5 లీటర్లు. ఒకవేళ మీరు 2 లీటర్లకు దాన్ని కొలమానం చేయలేం కదా అంటే అందరూ గమనించండి, మగవాళ్ళు అయితే 13 కప్పులు ప్రమాదం,
స్త్రీలలో అయితే 9 కప్పులు, అక్కడ కూడా కొంచెం తక్కువే. ఓకే. చిన్నపిల్లల్లో అయితే 3 నుంచి 4 కప్పులు రోజుకి తీసుకున్నట్టయితే వాటర్ సరిపోతుంది. 4-5 లీటర్లు అవసరం లేదు. మామూలుగా కూడా 4-5 లీటర్లు సమ్మర్లో కూడా ఎవరు చెప్పరు. అన్నే కాకుండా ఇప్పుడు మనం చెప్పబోయే జాగ్రత్తలు కొన్ని ఏంటి, దానికి డిహైడ్రేషన్ రాకుండా ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యమైన దాహం వేసినప్పుడే తాగుతామని కాకుండా దాహం వేయక ముందే తాగుతూ ఉండాలి కొంచెం వాటర్. అలారం పెట్టుకున్నాను. అలారం మళ్ళీ వేరే ఉంది. అది అలారం ఏంటంటే నేను తాగాలని గుర్తు చేసేది. అది ఇప్పుడు అంతా 50 రోజులు అలారం రోజులు కదండి, అది ఒక పద్ధతి. లేదు వేడి నీళ్ళలో ఏదన్నా కొంచెం ఫ్రూట్ జ్యూస్ కలిపి కానీ, లేకపోతే కొంచెం లెమన్ కానీ, హనీ కానీ, తేనె కానీ వేసుకున్నట్టయితే అప్పుడు కూడా దాహం తగ్గుతుంది. ముఖ్యంగా ఏమిటి, కాఫీ కానీ ఆల్కహాల్ కానీ చాలా తక్కువ చేయాలి. ఒకవేళ అలవాటు కానీ ఉన్నవాళ్ళు, శాస్త్రం ఏం చెప్తుందంటే కాఫీ కానీ ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు తాగాలట. అది దానివల్ల విరుగుడైపోతుందని కాదు, దానివల్ల వచ్చేటువంటి డైయూరిసిస్ ఏదైతే అంటాం అంటే ఎక్కువ మూత్రం కావడం, అవన్నీ ఇవన్నీ డైయూరిటిక్స్ ఏజెంట్స్ అంటారు. ఎందుకంటే దానివల్ల మూత్రం ఎక్కువ అయిపోతూ ఉంటుంది. వాటర్ ఎప్పుడు దగ్గర అందుబాటులో పెట్టుకోండి. ఏదో ఉందలే తర్వాత అక్కడ వరకు ఎక్కడికి వెళ్తాం బయటకన్నా మీతో కూడా ఉండాలి. వింటర్లో కూడా తీసుకోవాల్సిన వాటర్ మన క్వాంటిటీ చెప్పాం. అదే కాకుండా ఇప్పుడు ఏదన్నా మీకు తాగాలని అనిపించకపోయినా కూడా తాగుతూ ఉండాలి. ఎందుకంటే మామూలు సహజ సిద్ధంగానే వింటర్లో తక్కువ తాగాలని అనిపిస్తూ ఉంటుంది, తాగాలనిపించదు వాటర్. ఇప్పుడు తీసుకునేటువంటి పదార్థాలు అనుకోండి, వాటర్ ఉండేటువంటి పదార్థాలు ముఖ్యంగా. ఇప్పుడు పుచ్చకాయలు అవన్నీ దొరకవు, లేకపోతే ఇవి అనుకుంటే మిగతా టైంలో ఇప్పుడు మాట ఉండేటువంటి కొన్ని పళ్ళు ఉన్నాయి, దానిలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ. ఆరెంజెస్ కానీ, ఈ పపాయ లాంటి కానీ, ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఆకుకూరల్లో అయితే వాళ్ళు చెప్పడం ఏంటంటే క్యారెట్ కానీ, పాలక్ కానీ, టమాటో కానీ, వీటిలో కూడా పుష్కలంగా వాటర్ ఉంటుంది. దానివల్ల కూడా మీరు తీసుకునే దానిది మీకు సెట్ అవుతుంది. ఏదన్నా కానీ వాటర్ క్వాంటిటీ అనేది అవసరం, దాన్ని విస్మరించకూడదు. తీసుకోవాల్సిన క్వాంటిటీ కూడా 2 నుంచి 2.5 లీటర్లు. చిన్నపిల్లలు ఎంతో నిష్పత్తి మనం చెప్పుకున్నాం. బ్రెయిన్, నరాలు, పనితనం, దాని తాలూకా చూడడానికి స్ట్రక్చర్ కానీ, ఫంక్షన్ కానీ ఈ వాటర్ మీద డిపెండ్ అయ్యింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది విస్మరించకూడదని దీని ద్వారా మీకు సమాచారం అందజేస్తున్నాం. ఈ మెదడులో వాటర్ క్వాంటిటీ ఉంది అని ఎలా చెప్తారు, పాతకాలంలో అయితే బ్రెయిన్ని కొలిసేవాళ్ళట. బ్రెయిన్ కొయ్యడం అంటే పేషెంట్ చనిపోయిన తర్వాత కదా, ఇంకెట్లా కొలుస్తారు? సో బ్రెయిన్ అన్నది తడిగా ఉన్నప్పుడు దాన్ని ఎండవేసి కొంచెం సేపు పొడి అయిన తర్వాత, కొంచెంసేపు అని కదా, ఎంతసేపు అని తెలియదు, పొడిగా అయిన తర్వాత మళ్ళీ కొలిసి దానిలో ఇంత వాటర్ ఉండేదని అనేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు నాన్ ఇన్వేజ్ ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేసేటువంటి ఎంఆర్ఐ పరీక్ష ద్వారా క్వాంటిఫికేషన్ ఎంఆర్ఐ అని ఒక పద్ధతి. ఫంక్షనల్ ఎంఆర్ఐ అని, క్వాంటిఫికేషన్ ఎంఆర్ఐ అని. ఎంఆర్ఐలో ఎన్నో సాఫ్ట్వేర్లు కొత్త దాన్ని అమరిస్తే అందులో ఉన్న వాటర్ క్వాంటిటీని చెప్తూ దాన్ని బట్టి కూడా కొంతవరకు మనకి ఏ ఇబ్బంది లేకుండా, నొప్పి కూడా లేకుండా చేసేటువంటి పద్ధతి. ఇవన్నీ కూడా హైదరాబాద్ నగరంలోనే పుష్కలంగా లభ్యమై ఉన్నాయి. ఇంకా మీరు టిప్స్ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంటే ఏమిటంటే, ఇందాక మనం చెప్పుకున్నాం ఏదన్నా ఈ టైమర్ కానీ, అది మాత్రం చాలా చాలా ముఖ్యం. ఏదైనా సూప్ లాడు తీసుకోండి. ఏదంటే మనకు అవి దొరకవు, నాకు కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మీకు దాహం అనేది తక్కువ, కొంత ఫ్లూయిడ్ అనేది మీరు తీసుకున్నట్టు కంటిన్యూస్గా అవుతూ ఉంటుంది. ఏమైతేనేమి ఇవన్నీ జాగ్రత్తలు అనేది చాలా చాలా ముఖ్యం. దానిలో ఏదైనా ఇబ్బంది వచ్చినట్టయితే లేని ఇబ్బందులు కూడా మనం చెప్పుకోవాలి. డిహైడ్రేషన్ ఎలా వచ్చిందని మీరు అడగవచ్చు. అన్నిటికంటే సింపుల్ అండి, మూత్రం తాలూకు కలర్. మూత్రం కానీ ఏదన్నా కానీ డార్క్గా యూరిన్ కానీ వచ్చినట్టయితే మీరు తప్పకుండా తీసుకోవాల్సినంత మోతాదులు తీసుకోవట్లేదు. నీరు కానీ ఏదన్నా పానీయం కానీ. మామూలుగా లైట్ కలర్గా ఉందనుకోండి, అది క్లియర్గా ఉందనుకోండి, అంటే మీరు సరిగ్గా తీసుకుంటున్నట్లు లెక్క. ఈ సింపుల్ పరీక్ష మీ అంతా మీరే పరీక్ష చేసుకొని దాన్ని బట్టి మీరు ఎవరో డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. వింటరు అని నెగ్లెక్ట్ చేయకుండా వింటర్లో కూడా ముందు చెప్పినట్టుగానే నార్మల్ మోతాదులో తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇబ్బందిని బాధపడకుండా ఉండండి. అంటే మన బాడీ డిహైడ్రేటెడ్ ఉందని ఎలా తెలుస్తుంది అంటే యూరిన్ కలర్ బయటకు వచ్చేది. అది దానికోసం డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం, పరీక్షలు చేయాల్సిన అవసరం లేదు. ఇబ్బందులు ఇంకేమైనా వస్తే సార్ దానికి వేరే పరీక్షలు, దానికోసం ఏమిటి, ఏం చికాకు జరుగుతుంది అన్నది తెలుసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.